ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 3వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం పూర్ణ మనస్సుతో దేవుని వెదుకుట. పూర్ణ మనస్సుతో దేవుని వెదుకుట. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డ మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డ దేవుని వాక్యం ఈ ఉదయకాలంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. దీని అర్థం దేవునిని అరకొరగా కాకుండా మనస్ఫూర్తిగా మరియు నిజాయితీగా ఆ ప్రియ ప్రభుని వెతికినప్పుడు మాత్రమే ఆయనను కనుగొనగలమని, అంటే ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకొనగలమని మరి వాక్య భాగం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. దేవుని తెలుసుకోవడం అనేది ఒక నిరంతర ప్రార్థన, ధ్యానం మరియు ఆయనపై పరిపూర్ణమైన విశ్వాసంతో కూడిన అన్వేషణ. పూర్ణ హృదయంతో ప్రభువుని వెతకాలి. దేవుని కోరుకోవడంలో ఏమాత్రం కపటం లేకుండా మన పూర్తి మనస్సుతో మరియు ఆసక్తితో ఆ ప్రియ ప్రభు వైపు తిరగాల. దేవుని బిడ్డ, పూర్ణ హృదయంతో ప్రభుని ఎదుగటానికి ప్రయత్నం చేస్తున్నావా? నిశ్చయమైనటువంటి హామీ ప్రభు మనకు ఇస్తున్నాడు. మనం ఆయన నిజాయితీగా వెతికితే ఆయన ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఈ దేవుడు మనకి ఇచ్చిన ఒక బలమైన వాగ్దానం. వ్యక్తిగత సంబంధం. దేవుడు కేవలం ఒక భావన కాదు. ఆయనని వెతికితే మరి దేవుని బిడ్డ మనం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటాం. మన ప్రార్థనలకు, మన అన్వేషణకు ఆయన ప్రతిస్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుని కనుగొనడం అనేది కేవలం ఓ ప్రయత్నం మాత్రమే కాదు, అది మన హృదయపూర్వకమైన అంకిత భావంతో కూడిన ప్రయాణం అని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. వేర్ ఐస్ వరల్డ్ అనే ప్రఖ్యాత చిన్నపిల్లల పుస్తకంలో అంతు చిక్కని పాత్ర అయిన వాల్డో ఎరుపు తెల్లని చారల షర్ట్ వేసుకొని, సాక్స్, సరిపోయే ముదురు నీల రంగు జీన్స్, బ్రౌన్ బూట్లు, కళ్ళజోడు వేసుకుని ఉంటాడు. ప్రపంచంలో అనేక స్థలాల్లో ఉన్న మనుషుల మధ్యలో వాల్డోను చిత్రకారుడు సాధారణంగా త్వరగా కనిపించకుండా దాచాడు. వాల్డోను సులభంగా చూడలేం, అయితే చదివేవారు తప్పకుండా కనుగొంటారని దాని సృష్టికర్త భరోసా ఇచ్చాడు. పజిల్ పుస్తకంలో వాల్డోను వెతికినట్టు దేవుని వెతకడం ఉండదు. అయితే ఆ పజిల్ పుస్తకంలో దేవుని వెతకడం ఉండదు. అయితే మనం ఆయన తప్పకుండా కనుగొంటామని మన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఆయన ప్రజలను చెరలో పరాయి వారికి ఏ విధంగా ఉండాలో సూచించినప్పటికీ ఆ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4-9 వచనాలు ఆయన పరిపూర్ణ ప్రణాళిక ప్రకారంగా వారిని తిరిగి వృద్ధి చేస్తానని, వారిని కాపాడుతానని ప్రభువారు మరి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రార్థనలో వారి పట్టుదల లేదా సమర్పణ బలపరిచేదిగా ఆయన వాగ్దానం నెరవేర్పు ఉంటుందని దేవుడు నిశ్చయితిచ్చాడు. దేవుని స్తోత్రం. నేడు దేవుడు ప్రభు అయిన యేసు కథలో ఆయన ఆత్మలో ఆయన్ని ప్రత్యక్షపరచపడటానికి ఈ లోక కార్యకలాపాలను మనం పక్కదారి పట్టవచ్చు. దేవుడు ఎక్కడనో మన ప్రశ్న అడిగే శోధన వరకు మనం వెళ్ళవచ్చు. అయినప్పటికీ సృష్టికర్త సమస్తాన్ని సంరక్షించేవాడు. ఆయనకి చెందని వారు హృదయపూర్వకంగా ఆయన వెతికినట్లయితే ఆయన కనుగొనవచ్చు అని ప్రకటించారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనం చూడండి. దేని బిడ్డ, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా మనం దేవుని వెదకడానికి సమయం కేటాయించకుండా చేస్తున్న ఆటంకాలు ఏమున్నాయో ఆటంకాలన్నీ కూడా తొలగించుకొని దేవునితో మనం ఎక్కువ సమయం గడిపినప్పుడు మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని మనం వెంబడించగలం, ఆయన కనుగొనగలం. ఆ రీతిగా మనం చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఆయన రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి జ్వరాలతో, టైఫాయిడ్స్తో నాయన
ఇంకా వాంతులు నాయన రకరకాల వ్యాధులతో సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఉన్నారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మందుల పాదంలో ప్రవాహం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నా తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారో అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం, మురికివాడలు, ఆయా రాష్ట్రాల ప్రాంతాలు చేసిన పరిచయం దీవించి నీ దాస్తులను విధవరాలను దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చున్నారు. ఇదిగో మా తండ్రి ఆ యొక్క అమెరికా, ఇరాన్, ఇరాక్, మరి రష్యా, ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఆపండి నాయన. బూదిగంతల వరకు యుద్ధం మాన్పువాడు నీవే నాయన. విల్లు విరిచివాడును, బల్యము తెగ నరుకువాడు నీవే నాయన. యుద్ధము యెహోవాదే నాయన. ఇదిగో నాయన యుద్ధం వల్ల అనేక మంది ప్రభా ఆ యొక్క దుబాయ్లో ఆయా దేశాలు చిక్కుపోయినటువంటి నిబిడల కోసం ప్రార్థన చేస్తుందండి నాయన. త్వరగా మరి యుద్ధం ఆగి నాయన వీళ్ళందరూ చక్కగా నాయన వారి స్వస్థాలకు వాళ్ళ గమ్యస్థానం చేరటానికి కృప చూపించిన ఆయన. మరి నాయన చిన్న బిడ్డలతో ఉండండి, వృద్ధులతో ఉండండి, యవనస్తులతో ఉండండి ప్రభా. నాయనాని స్తుతులు. ప్రపంచంలో నాయన మీరే నాయన సమాధానకర్త, అధిపతిగా రండి ప్రభా. సహాయం చేయండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.